భగవద్గీత విశ్లేషణ సిరీస్ వీక్షకులతో స్వాగతం. భగవద్గీత విశ్లేషణాత్మక సిరీస్లో తొలిగా మనం ఆ విశ్లేషణ వివరణ అంటే ఎలా ప్రారంభించామని చెప్పుకున్నాం. మనం నృత్య రూపకంలో అంటే కూచిపూడి నృత్య రూపకంలో సాంప్రదాయంగా దరువులతో మొదలెట్టాం. అంటే కృష్ణుడి ప్రవేశ దరువు, చతుష్టయం ప్రవేశ దరువుతో మొదలెట్టాం. తదుపరి రాయబార్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం నృత్య రూపకంలో ఎలా చూపించాం, మన కూచిపూడి నృత్య రూపకంలో ఎలా చూపించాం అనేది మనం గతంలో చూసాం. ఈ వీడియోలో మనం గీతోపదేశం గురించి తెలుసుకుందాం. గీత అనగానే ఒక ప్రత్యేకత, అనేక మంది అనేక రకాలుగా దాన్ని వివరణాత్మకంగా చక్కగా చెప్పారు. మానవాళికి ఇది ఎంత ఉపయోగపడుతుంది గీత అన్నటువంటిది. ఒక గీత లాంటిది. అంటే ఇలాగే చేయండి, మనుషులు ఇలాగా అంటే ఇలా బిహేవియర్ అంతా కూడా ఇలా మలుచుకోండి, మీరు చెడుగా పరివర్తనకు వెళ్లకుండా మంచిగా ఉండండి అన్నటువంటిది సారాంశమే కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత. కృష్ణుడు అనగానే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది కూడా ఏంటంటే భగవద్గీత. సర్వ మానవాళికి కూడా ఉపయోగపడేటువంటి చక్కటి పవిత్రమైనటువంటి గ్రంథం ఏంటంటే శ్రీమద్ భగవద్గీత. ఆ కృష్ణుడు చేసినటువంటి అన్ని పనుల్లో చివరిగా గీతోపదేశం చేసినటువంటి విధానాన్ని మనం ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం చేయడం జరిగింది. రాయబారం విఫలమైన తర్వాత యుద్ధం అనివార్యమైంది. ధృతరాష్ట్రునితో మనం శ్రీకృష్ణుడు ఏం చెప్పండి, యుద్ధం అనివార్యం, యుద్ధంలో కలుసుకోవడం అనమాట దానికి అర్థం. ఏంటంటే కృష్ణుడు రథసారథిగా ఉండి పార్థుండు బాణం పుచ్చుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. ఇలా బయలుదేరుతున్నటువంటి సమయంలో అంటే డాన్స్గా దాన్ని మనం చూపిస్తాం. అది చూపించిన తర్వాత ఎండ్ అయిన తర్వాత అర్జునుడు తాతలు, తండ్రులు, గురువులు, మేనమామలు, సోదరులు ఈ అందరిని అనేక మందిని చూసిన తర్వాత వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలా? ఈ రక్త కూడితో నాకు విజయం ఎందుకు? ఇటువంటి విజయం నాకు కావాలా? ఇటువంటి విజయం నాకు వద్దు. ఎందుకంటే వీళ్ళందరినీ సభ్యులకు నాకు మిగిలేది ఏముంది? ఇటువంటి ఆ బంధుప్రీతి అంటే మానవుడికి సహజంగా ఉన్నటువంటి ఆ లక్షణంతో కృష్ణ భగవానుడు చెప్తాడు, ఈ యుద్ధము నాకు వలదు, నేను చెయ్యని యుద్ధం. బాణం అక్కడ కింద పడేసి నేను యుద్ధభూమి నుంచి మరలుతున్నాను అంటే వెళ్ళిపోతున్నాను. కృష్ణుడు చెప్తాడు, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం, భక్తి యోగం, మోక్షం ప్రాప్తి కృష్ణ భగవానుడు బోధిస్తాడు. అంటే అర్జునుడికి ఒక మాట చెప్తే సరిపోతుంది. ఇది అర్జునుడికే కాదు, సర్వ మానవాళికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక సత్సంకల్పంతో ఆయన బోధించినటువంటి విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది. కర్మానుసారం అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి? నువ్వు ఒక రాజుగా యుద్ధం చేస్తున్నావు, యుద్ధం చెయ్యాలి. తర్వాత చెప్తాడు, నువ్వు యుద్ధం చెయ్యపోయినా మిగిలేవాడు ఎవరు లేరు, దీనిలో అందరూ సచివాళ్ళే. అంటే ఎందుకంటే జాతస్య ధ్రువో ముష్యు ధ్రువం జన్మ ముతశ్చదే తస్మాత్ పరిహారార్థం నిత్యం శోచి తుమన్వసి. అంటే పుట్టినవాడు మరణించక మానదు, మరణించిన వాడు మరలా జన్మించక మానదు. ఇది ఒక సృష్టి అని ఈ కర్మయోగ సూత్రాన్ని, దాని గురించి నువ్వు బాధపడబాకు, ఏదో నేనే చంపేస్తున్నాను, నేనే అవుతుంది, ఇవ నా వల్ల అవుతుంది అన్నటువంటి భావనని మానుకో అని చెప్పాడు. అయినా కూడా ఆయన ఇంకా డౌటు తీరట్లేదు, ఇంకా నేను ఎందుకు చేయాలి అన్నటువంటి భావన విరక్తి భావంగా ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు కాదయ్యా, ఆది నేనే, అంతము నేనే, నీరు పంచభూతాలు, భూమి నేనే, అగ్ని నేనే, వాయువు నేనే, ఆకాశము నేనే, అన్నీ కూడా సమస్త వృక్షములు, సమస్త జలములు అన్నీ కూడా నేనే. నీ వల్ల ఏదేం లేదు, ఇక్కడ ఎవరి వల్ల ఏం అవదు, అన్నీ నేనే, పుట్టుకొక మరణం దగ్గర నుంచి సమస్తము నేనే అని బోధించి అప్పుడు
మహోన్నతమైనటువంటి ఆ నా విశ్వరూపము కనులారా గాంచుమని ఆయన అతని విశ్వరూపాన్ని చూపించాడు ఒకసారి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోధింపదగదు. అర్జున, నీవు యుద్ధమును మరణించినచో వీరస్వర్గము పొందెదవు, జయించినచో రాజ్యమును భోగించెదవు. కావున యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలే. కాంక్షలేలను నాకు కడు శోకముననుండా, కాంక్షలేలను నాకు కడు శోకముననుండ, విజయమేలను రాజ్య సుఖమున తేలనిక, విజయమేలను రాజ్య సుఖమున తేలనిక. ఈ రాజ్య భోగముల చిల సుఖములనున్నా, ఈ రాజ్య భోగముల చిల సుఖములనున్నా, అతివాదిని వింపనా దుఃఖమిటుతులను దేవా. దేహప్రాణాదులందు మోహములను విడిచినట్టి వాడే స్థిత ప్రజ్ఞుండని తెలియును విజయ, స్థిత ప్రజ్ఞుండని తెలియును విజయ, విజయ. అంతేగాక శత్రువుల యందును మిత్రుల యందును మానవమానవుల యందును ముత్తిక స్వర్ణముల యందును అత్యంత సమబుద్ధి గలవాడై కోరికలను భ్రాంతులను విడిచి దృశ్యవృత్తులను మాని మరుభూమి నుండి నిలిచి మనస్సు నిగ్రహింపవలెను, మరుభూమి నుండి నిలిచి మనస్సు నిగ్రహింపవలెను. అర్థకాములైన అలబంధుల చంపి, అర్థకాములైన అలబంధుల చంపి, రక్తకోటి కాశపడలేలనిక. పిచ్చోటనైన నే పిచ్చమెత్తి ఉన్నాకను నడపబుచ్చుదునుగాని, ఇట్టి దుష్కృత్యమిక నాకు వేల దేవా, ఇట్టి దుష్కృత్యమిక నాకు వేల దేవా. సూర్యచంద్రుల యందు తేజంబునే గగనము వాయు అగ్ని జలము అన్నియును నేనే, కోట్లాది జీవులకు బీజంబు నేనే, త్రిగుణములు నేనే,
దైవము నేనే, అన్ని నేనే, ఆదిభూతము ఆదియజ్ఞము, ఆది దైవము నేను, అన్ని నేనే, గ్రహించుమోయి విజయా, గ్రహించుమోయి విజయా. కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదేకే సర్వాం తథా భూత విశేష సంఘాం బ్రహ్మాణమీశం కమలాసనస్తాం సుఖీం చ సర్వానురగాం చ దివ్యాం అనేక బాహూదరవక్రనేత్రం పశ్యామి త్వా సర్వతోనంతరూపం నాంతం నమత్యం న పునఃసవాదిం పశ్యామి విశ్వేశ్వరా విశ్వరూపా హంసాకరాళాని ఛతే ముఖాని దృష్ట్వైవ తారానల సన్నిభాని దిశో న జానే శర్మ వసీత దేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరిస్తున్నది. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పినది. అట్లయితే నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానమైన నీ ముఖములను చూచడం వలన నాకు దిక్కులు తెలియకున్నది. కాన ప్రభో, నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నలోకము, కృష్ణ నాకు ప్రసన్నలోకము. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము చక్రమును ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శించగోరుతున్నాను. కృష్ణ, నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శించగోరుతున్నాను. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవరూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలను సదా కోరుచుందరు. నేను ఏమి చేయను? నాకు నా కర్తవ్యం బోధించను. విజయస్థుడు